సిద్ధపన ఆయన టీడీపీలోకి వచ్చినాడు. దయచేసి మీనాక్షి నాయుడు గారు, అన్నగారు, ఉమాపతి గారు మాకు ఇది ఏదో న్యాయం చేయాలని కోరుచున్నాం సార్. సార్ మాది ఎస్కొండాపురంకి సంబంధించిన సర్వే నంబర్ 98/3 1 ఎకరా. దాదాపు 40 సంవత్సరాల నుంచి మేము సాగులో ఉన్నాము. మేము బీద వాళ్ళని 40 సంవత్సరాల క్రింద రెవెన్యూ వాళ్ళు ఉరుకుందరెడ్డి అని సలకలకొండ ఆయన మాకి, మా నాయనకి, మా అమ్మకి సాగు చేసుకోమని ఇచ్చినారు సార్. తర్వాత సాగు చేస్తూ 1995-96 సంవత్సరము మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున శిస్తు కట్టించుకున్నారు ఆ భూమికి. తర్వాత దానికి సంబంధించింది అడంగల్మలు ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత మేము సాగులో ఉన్నాం సార్. దాదాపు 40 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం వరకు మేము సాగులో ఉన్నాం సార్. తర్వాత వచ్చి దీన్ని 2004లో సంధిపోగల శారద వైఫ్ ఆఫ్ సిద్ధ వీళ్ళు 2 ఎకరాల 29 సెంట్లు కొనుక్కున్నారు మా పైన. వాళ్ళ సర్వే నంబర్ వచ్చి 98/2 98/2 వాళ్ళతో కొనుక్కొని బషీర్ అహ్మద్ బాషీర్ సాబ్ ఆయన మిల్ వర్కర్ సార్. ఆయన తన నుంచి కొనుక్కున్నారు వీళ్ళు. అది 2.29 సెంట్లు తీసుకొని వీళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్లన వాళ్ళని వీళ్ళని అనుకూలమయ్యి వెంకట శేషప్ప దగ్గర 1 ఎకరాకు మా సర్వే నంబర్ పైన పట్టా ఇప్పించుకున్నారు. ఆ పట్టా సర్వే నంబర్ వచ్చి 98/3. తర్వాత వాళ్ళ పాస్బుక్లో మళ్ళీ ఎంట్రీ చేసుకున్నారు. కానీ కాబట్టి మనం ఏం చేస్తున్నాము సార్, ఇది మాది అని అడిగితే వాళ్ళు ఏం చేసినారు, ఎవరైతే వెంకట శేషప్ప సారు పట్టా మంజూరు చేసినాడో ఆయనే మాకు ఒకటి ఎండార్స్మెంట్ ఇచ్చినాడు రెవెన్యూ డిపార్ట్మెంటు ఎంఆర్ఓ ఆఫీస్ తరఫున. ఏమని, ఆయనకి రద్దుపరిచినాం కాబట్టి ఆయనకి కానీ వాళ్ళ సర్వే నంబర్కి కానీ సంబంధం లేదు మా సర్వే నంబర్ అని ఉత్తర్వు జారీ చేసినాడు. అయినా వాళ్ళు దాన్ని పట్టుకొని ఇంతవరకు మాది అని తిరుగుతూనే ఉన్నారు సార్. అధికారులు సపోర్ట్ చేయడం లేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్లన్నా మాకు విఆర్ఓ నుంచి ఎంఆర్ఓ వరకు ఎవరు సపోర్ట్ చేయడం లేదు. రంగాలు ఉన్నాయి. 40 ఏళ్ళు సాగు చేసినాము. ప్రతి సంవత్సరం పొలం దున్నుతున్నాము, ఫోటోలు ఉన్నాయి, పంట వేస్తున్నాము. ఫోటోలు దింపినాము. మేమే ఉన్నాం అనుభవంలో. ఒక్కరు మాట్లాడండి. 2004లో ఆయనకు పట్టా ఇస్తే 2005లో మాకు ఆయనకి ఇచ్చిన ఎంఆర్ఓనే రద్దుపరుస్తున్నట్లు లెటర్ ఇచ్చినాడు. మాము పోతే ఇట్లా రద్దుపరిచినట్లు పట్టా ఇస్తున్నాడు. ఆయన పోతే రికార్డు ఉందని ఆయనకు ఫేవర్ గా ఇస్తున్నాడు. సంధిపోగల శారద భర్త పేరు వచ్చి సిద్ధ. వాళ్ళు వచ్చి కౌడలపేటలో ఉంటారు. ఆవనపేట సార్. ఇదే విధంగా 2019లో మేము మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ తో కోర్టులో కూడా గెలవడం జరిగింది. ఇక్కడ జరిగిన తర్వాత కూడా ఈ రెవెన్యూ అధికారులు ఏదైతే ఉందో ఆయనకు ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చి రెవెన్యూ వాళ్ళతో కొంచెం ఆయన అనుకూలంగా ఉండి ఈ రెవెన్యూ వాళ్ళు కూడా ఆయనతో ఫుల్ సపోర్టివ్ చేస్తూ లేనిపోని డాక్యుమెంట్స్ అన్ని సృష్టిస్తూ ఈరోజు ప్రతి విషయంలో మాకు అడ్డుపడడం జరుగుతుంది. ఇదే విధంగా గత 4 రోజుల కింద మేము మా పొలంని కల్టివేట్ చేయడానికి పోతే ఆయన కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా డిపార్ట్మెంట్ తరఫున వచ్చి మమ్మల్ని అక్కడే ప్రస్తుతానికి నిలపడం జరిగింది. ఈ నిలిపిన తర్వాత కూడా 4 రోజులు గడువు అడిగాడు. ఆ 4 రోజులు గడువు ఇచ్చిన తర్వాత కూడా ఈ మన సిఐ సార్ అయితే ఎంఆర్ఓ కానీ విఆర్ఓ కానీ ఈ రెఫర్ చేయడం జరిగింది. అక్కడ ఇప్పుడు ప్రజెంట్ బోత్ పార్టీస్ డాక్యుమెంట్స్ చూసిన తర్వాత కూడా స్టిల్ ఇంతవరకు ఎటువంటి 3 రోజులైంది సార్, ఎటువంటి మాకు స్పందన లేదు. అదే విధంగా ఏంటంటే ఇక్కడ 2004లో కోర్టులో వెళ్ళినప్పుడు 2019కి జడ్జిమెంట్ వచ్చింది. ఈ క్రమంలో మనం 2004లో ఇచ్చిన డాక్యుమెంట్స్ ఏదైతే ఉందో కోర్టు దాన్ని ఆధార్ బేస్ చేసుకుని మనకు జడ్జిమెంట్ కాపీ ఇవ్వడం జరిగింది. కానీ ఈ మధ్యలో 2012 అయితేనేమి 11 అయితేనేమి ఈ 2009లో మనకు వరదలు వచ్చి మా రికార్డు కొట్టుకుపోయిందని రెవెన్యూ ఆఫీసర్లు మాకు ఒక లెటర్ ఇష్యూ చేసిన తర్వాత కూడా ఆయన ఫేక్ రికార్డు ఆయన ఇచ్చిన లంచానికి లొంగి ఆయనకు ఏ డాక్యుమెంట్స్ కావాలంటే ఆ డాక్యుమెంట్స్ ఆ రికార్డులో జమ చేయడం జరిగింది. ఇవన్నీ ప్రస్తుతం ప్రజెంట్ ఉన్న కరెంట్ ఎమ్మెల్యే అయితేనేమి, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు అయితేనేమి, నారా చంద్రబాబు నాయుడు అయితేనేమి, నారా లోకేష్ గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేనేమి ఈ యొక్క 98/3 ఎస్కొండాపురంకి సంబంధించిన ఈ సర్వే నంబర్ మీద మాకు దాదాపుగా 30 ఏళ్ళు అయింది. ఎటువంటి పరిష్కారం లేదు. దయచేసి ఈ ల్యాండ్ ఇష్యూని మరింత దగ్గరికి తీసుకొని మా యొక్క మనోభావాలను దెబ్బతీయకోకుండా మా ఇన్నిసార్లు పోరాడినందుకు గాను మా యొక్క డాక్యుమెంట్స్ని వెరిఫై చేసి ఎవరికైతే లీగల్గా ఉందో వాళ్ళకి ఇవ్వమని కోరుతున్నాము. ఇప్పుడు ప్రజెంట్ చూసినట్టయితే వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కోర్టు కూడా అనుమతి చేయట్లేదు. వాళ్ళు అప్పీల్ పోతే కూడా ఇంతవరకు స్టే ఇంజక్షన్ ఆర్డర్ కూడా క్యాన్సిల్ చేసింది. ఇంజక్షన్ ఆర్డర్ క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా
రెవెన్యూ సపోర్ట్తో ఇప్పటికీ మమ్మల్ని కల్టివేట్ చేసుకోవడానికి ప్రతి సంవత్సరం 2025 వరకు మేమే సాగు చేసినాం. ఇంతవరకు ఎటువంటి ప్రాబ్లం లేదు. 2026లో మేము సాగు చేయడానికి వెళ్తే ఇట్లా అడ్డుపడి కొంచెం రెవెన్యూ సపోర్ట్ తీసుకొని మమ్మల్ని ఈరోజు ఆ ల్యాండ్లోకి పోనీకోకుండా చేస్తున్నాడు. ఇది ఎంతవరకు దౌర్జన్యం, ఇది ఎంతవరకు కరెక్టో కాదో మీరు తెలుసుకొని మా యొక్క బ్యాక్గ్రౌండ్ చూడండి. ఇది యాక్చువల్ కంటే ఎస్సీ కులాలకి, వెనుకబడిన కులాలకి ఇచ్చిన భూమి. దాన్ని వాళ్ళు అనుకూలంగా తీసుకొని ఫేక్ డాక్యుమెంట్స్ పుట్టించి ఇంత చేస్తున్నారు. మన లోకల్ ఎమ్మెల్యేలు అయితేనేంటి, ఎంపీలు అయితేనేంటి, ఎంఆర్ఓలు అయితేనేంటి, ప్రతి ఒక్కరు మీ దృష్టికి తీసుకొని ఎవరిదైతే ఈ న్యూసెన్స్, ఇలాంటి న్యూసెన్స్ ఎక్కడైతే ఉన్నాయో దాన్ని తొందరగా క్లియర్ చేయాల్సిందిగా కోరుచున్నాం. నా పేరు వంశీ అండి, అంబేద్కర్ నగర్ సార్ నాది.